కనుక మనం ఆసక్తి కలిగి వస్తే, ఆశ కలిగి వస్తే తృప్తి అనేటువంటిది కలుగుతుంది. ఆశ లేకుండా వస్తే నిస్సహాయత, నిరుత్సాహంతో మనం మరలా తిరిగి వెళ్ళిపోతాం. కనుక దేవుని సన్నిధికి మనం ఎప్పుడు కూడా ఆశతో రావాలి, ఆసక్తితో రావాలి. అలాగూ నువ్వు వచ్చినప్పుడే దేవుని మహిమను నీవు చూడగలుగుతావు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజు మనము దేవుని ఎడల ఆసక్తి కలిగి ఉంటే మనకి మన యొక్క ఆత్మీయ జీవితాలకు, వ్యక్తిగత జీవితాలకు, కుటుంబాలకు ఆశీర్వాదకరము అని నేను మీకు తెలియజేస్తున్నాను. కనుక గతించిన కాలంలో ఎన్నో విధాలైనటువంటి పరిస్థితుల ద్వారా అనేక మంది భూలోకాన్ని విడిచిపెట్టేశారు.